నేటి పునీతులు పునీత మెల్కియాదెస్ గారు. దేవుడు తన ప్రజలను ఓదార్చును. మంగళవారం, డిసెంబర్ 10, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసము ముగిసినదనియు, వారి తప్పిదములు మన్నింపబడినవనియు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించిరనియు తెలియజెప్పుడు. ఒక శబ్దమిట్లు పల్కెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజ పదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును, కొండను నేల మట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను, కరకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పల్కిన పల్కుది. ఒక శబ్దము నాతో నీవు సందేశమును వినిపింపమని చెప్పెను. కాని నేనేమి సందేశము వినిపింపగలనని నేనంటిని. నరులెల్లరూ గడ్డివంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు వినిపింపుము. ప్రభువు శ్వాసనూది గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కాని మన దేవుని వాక్కు కలకాలము నిల్చును. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను ఓస్కు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును. గొర్రెపిల్లలను చేతులలోనికి తీసుకుని రొమ్ము మీద పెట్టుకుని మోసికొని పోవును. వాని తల్లులను మెల్లగా అదలించును. ఇది ప్రభువు వాక్కు.